శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో ఆ ఇబ్బంది తప్పినట్టే. టీటీడీ చర్యలు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి వెంకన్న దర్శనానికి తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో పోలిస్తే సెలవు రోజుల్లోనూ పండుగ వేళ ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉంటుంది. తాజాగా శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవి కాలంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు ముగిసి సెలవులు రావటంతో పాటుగా ఫలితాలు కూడా వెల్లడవుతూ ఉంటాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా తిరుమలకు వస్తుంటారు. దీంతో ఏప్రిల్, మే నెలల్లో తిరుమల కొండ భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఓవైపు రద్దీ, మరోవైపు వేసవి తాపంతో భక్తులు ఇబ్బందులు పడుతుంటారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల వంటి వేడుకల సమయంలోనూ మాడవీధుల్లో భక్తులు ఎండవేడికి ఇబ్బంది పడకుండా టీటీడీ తాత్కాలిక జర్మన్ షెడ్లు, ఇతర షెడ్లను వేయిస్తూ ఉంటుంది. వీటి ఏర్పాట్ల కోసం భారీగా నిధులను ఖర్చు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మాడవీధుల్లో జర్మన్ షెడ్లు, తాత్కాలిక షెడ్ల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి బదులుగా శాశ్వత ప్రాతిపదికన షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మాడవీధుల్లో జర్మన్ షెడ్లు, తాత్కాలిక షెడ్ల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి బదులుగా శాశ్వత ప్రాతిపదికన షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైనప్పుడు ఉపయోగించుకొని, అవసరం లేని సమయంలో ఆటోమేటిక్ గా ముడుచుకునేలా ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆలయ మాడవీధుల్లో శాశ్వత షెడ్ల ఏర్పాటు కోసం సాంకేతిక సర్వే ప్రారంభించారు. శనివారం టీటీడీ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఆలయం ఎదుట మాడవీధుల్లో సర్వే చేపట్టారు. ఇవి పూర్తయితే వేసవి కాలంతో పాటుగా బ్రహ్మోత్సవాల వంటి వేడుకల సమయంలోనూ భక్తులకు ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా, అనుకూలంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.